హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY అంటాం కదా, దానికి సంబంధించి మనకు ఈ నెల 31వ తేదీతో గడువు అయితే ముగిసి ఉండిందనమాట. కానీ ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన టైం అయితే పొడిగించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఇప్పటికీ చాలా మంది రైతులు అయితే ఈ PMFBY అయితే చేసుకోలేదన్నమాట. PMFBY అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. ఏదైతే వర్షాభావ పరిస్థితుల వల్ల కానివ్వండి, లేదంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో పరిస్థితుల వలన కానివ్వండి, మీ పంటలైతే నష్టం జరిగితే వాటికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు కట్టే ప్రీమియం నే PMFBY మరియు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ గా అయితే పేర్కొనడం జరిగింది. మరియు ఏదైతే ప్రతి పంట కాకుండా మిగతా అన్ని నోటిఫైడ్ పంటలకు సంబంధించి కూడా ఈ నెల 15వ తేదీ వరకు ఈ ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని అయితే మీరైతే నమోదు చేసుకోవచ్చు. మరియు వరికి కూడా ఈ నెల 15వ తేదీ వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ 15 రోజుల లోపల మీరు మీ పంటకైతే ఆన్లైన్ లో బీమాని అయితే నమోదు చేసుకోవచ్చు. దగ్గరలోని మీ సేవను కానివ్వండి, లేదంటే మీ సచివాలయం కానీ సంప్రదించి ఈ ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.